నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే ప్రకృతి కాలుష్యం. ప్రకృతి కాలుష్యంలో 3 రకాలు ఉంటాయి: నీరు, గాలి, మట్టి. కాలుష్యం ఎక్కువగా అవుతుంది. మెయిన్లీ ఏంటంటే ప్లాస్టిక్ అయితే బాగా కాలుష్యాన్ని బాగా కెమికల్స్ ఉండడం వల్ల ప్లాస్టిక్ మనకు అనారోగ్యాలు కానీ ఇంకా ఎక్కువ వస్తాయి. మట్టిలో కలవడం వల్ల మంచి కెమికల్స్ అన్ని చంపేస్తుంది. అందువల్ల వరి ఎక్కువ పండు. ఒకప్పుడైతే మా తాతల కాలంలో అయితే ఒక ఎకరానికి 60 బస్తాలు పండేవి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 20 బస్తాలు కూడా ఉండట్లేదు. ఎందువల్లంటే ఆ ప్లాస్టిక్ దాంట్లో ఉండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా దాంట్లో మట్టిలో కలవకపోవడం వల్ల ఇలా జరుగుతాయి. ఇంకా నీళ్ళు కలపడం వల్ల నీళ్ళలో ఉండే జీవరాశులు మొత్తం సమస్య లేదు. దాంట్లో ఉన్న కెమికల్స్ మొత్తం ఇంకిపోయి వాటికి బట్టి అవి మనం తినకపోయినా అవి చనిపోతాయి. ప్లస్ అవి తినడం వల్ల మనం కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంకా వాయు పొల్యూషన్ అంటే చాలా వివిధ రకమైన ఫ్యాక్టరీలు ఇవన్నీ నీటిలో పవర్ ప్లాంట్స్ ఇవన్నీ చేసే పొగలు మొత్తం పైకి వెళ్ళి వాన పడకుండా పైన అడ్డుకుంటుంది. వాన పడకపోవడం వల్ల ఒక రైతుకి చాలా నష్టం వస్తుంది. ఒక పైన యాసిడ్ రైన్లో మారితే మనకు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడానికి రాజగోపాలన్ వాసుదేవన్ ఒక సమస్య నుంచి కాపాడడానికి ఒక రోడ్డు తయారు చేశారు. ప్లాస్టిక్ రోడ్డు వేయాలని అనుకున్నారు. అది చాలా పద్ధతి. అది కొంచెం ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆయన ఒక బీటెక్ కాలేజ్కి ప్రిన్సిపల్గా గాను చేశారు. రోడ్లు కాలేజీలో మొత్తం రోడ్లు కూడా వేయించారు. ప్లాస్టిక్ని అలా కూడా నివారించవచ్చు. ప్లాస్టిక్ని మళ్ళీ రీసైకిల్ చేసి వాడాలి. అలాగే ఈ వాహనాల వల్ల చాలా పొగ రావడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఢిల్లీ అలాంటి ప్రాంతంలో అయితే పొగ బాగా ఎక్కువ ఆర్డే స్కూల్స్ పెట్టారు ఢిల్లీలో. అందువలన ఈ వాహనాలు తక్కువగా వాడాలి. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్యాక్టరీస్ నుంచి వివిధ విష పదార్థాలు మొత్తం నీటిలో కలిపేస్తున్నారు. అది చాలా తప్పు అవుతుంది. మనం చేసే పనులకి నీటిలో ఉన్న జీవరాశులు మొత్తం చనిపోతున్నాయి. దేనివల్ల అంటే మనం వదిలే గార్బేజ్ వల్ల ప్రకృతి మనం దానికి చెడు చేసినా మనకు మంచి చేస్తుంది, దానికి మంచి చేసినా మనకు మంచి చేస్తుంది. కాబట్టి మనం ప్రకృతిని కాపాడాలి. ఇంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్కి నా మనస్ఫూర్తికి ధన్యవాదాలు.